సర్జరీ జరిగిన తర్వాత సో చూడొచ్చు మీ నా హెయిర్ ఉందో. నాకు ఇప్పటికీ సర్జరీ జరిగి 101 days అవుతుందండి. ఇక నా గ్రోత్ అయితే ఇలా ఉందండి. సో day 1 నుంచి 100 వరకు నా ఇంప్రూవ్మెంట్ రోజు చూస్తూనే ఉన్నారు. సో ఈ రోజు చూడొచ్చండి, హెయిర్ అయితే చాలా గ్రోత్ వచ్చిందండి నాకు. ఇంతకుముందు నేను హెయిర్ సర్జరీ చేయకముందు నాకు ఎప్పుడైతే హెయిర్ లాస్ అయిందో అప్పుడైతే నాకు ఎక్కడైతే ఈ పార్ట్లో ఉందో అంత నాకు కొంచెం వీక్గా ఉండే. కొంచెం పెయిన్ వచ్చేది అన్నమాట టచ్ చేసినప్పుడు, ఏదైనా చేసినప్పుడు. సో నా తగిన ఎక్కువ పెయిన్ వచ్చేది. సో ఇప్పుడు నేను మెడిసిన్ వాడుతున్నప్పుడు నుంచి హెయిర్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. అండ్ నేను టచ్ చేసినప్పుడు అంత పెయిన్ కూడా అనిపించట్లేదు నాకు. ఇక్కడ కొంచెం లైట్గా ఇట్లా వస్తే కొంచెం చిన్న ఇట్లా గుంతలాగా ఉంటుంది, లైట్గా పడేది అనమాట ఇంతమంది సర్జరీ చేయకుండా. అండ్ అంటే అక్కడ వీక్ ఎక్కువ ఉండదు అనమాట, హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో నేను మెడిసిన్ వాడుతూ నుంచి చాలా స్ట్రాంగ్గా అయిందనమాట. ఇక నాకైతే కొంచెం అది నేను డిఫరెన్స్ కనిపించింది నాకు. నేను రోజు యూజ్ చేస్తున్నప్పుడు నార్మల్గా మసాజ్ చేస్తున్నప్పుడు హెయిర్ షాంపూ చేస్తున్నప్పుడు మినాక్సిల్ యూజ్ చేస్తున్నప్పుడు సో నాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట ఇంతమందికి ఇప్పటికి. సో ఇప్పటికైతే ఇలా ఉందో నా హెయిర్ అయితే. మాట రేపు కలుద్దామండి. బాయ్.